నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ రానున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కేసులో ఏ క్షణమైనా లొంగిపోయే అవకాశం. మద్యం కేసులో నేడు సిట్ ఛార్జిషీట్ వేసే అవకాశం. 90 రోజులు కావస్తుండటంతో అధికారులు చర్యలు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద 881 అడుగులకు చేరిన నీటి మట్టం. కడప జిల్లా చాపాడులో భార్యను హతమార్చిన భర్త మృతదేహాన్ని అడవిలో పడేసి పోలీసుల ఎదుట లొంగుబాటు. అమెరికా డాలర్తో ఆటలు వద్దన్న ట్రంప్ సవాలు చేస్తే అదనపు సుంకాలు తప్పవని బ్రిక్స్ దేశాలకు హెచ్చరిక. ఎంపీ మిథున్ రెడ్డి నేడు విజయవాడ రానున్నారు. మద్యం కేసులో ఆయన ఏ క్షణమైనా సిట్ ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, ఈరోజు మిథున్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయానికి వస్తారనే సమాచారం అయితే మనకి ఉంది. ప్రస్తుతం 11:50కు ఫ్లైట్ గన్నవరం చేరుకుంటారని ఢిల్లీ నుంచి మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం సిపి కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయం వద్ద చూడవచ్చు. ఇక్కడే మొత్తం దాదాపు చాలా ఫోర్సు పెట్టారు. గతంలో ఎవరు విచారణకు వచ్చినప్పటికీ అటు ఇటు బారిగేట్లు ఏర్పాటు చేయటం కానీ ఫోర్సుని ఎక్కువ మందిని పెట్టడం కానీ జరగలేదు. ఇప్పుడు అటు ఇటు బారిగేట్లు కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ని నియంత్రించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు మనకి తెలుస్తోంది. ఇప్పటికే సిట్ అధికారులకు తాను హాజరవుతానని సమాచారం ఇచ్చినట్టయితే మనకి సమాచారం ఉంది. ఇందులో మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే A4 నిందితుడిగా ఉన్నారు. మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి గతంలో విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన పైన ఎటువంటి కేసు నమోదు కాని పరిస్థితి ఉంది. అనంతరం విచారణలో రాజకాశి రెడ్డిని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత FIRలో A4గా మిథున్ రెడ్డిని చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా మిథున్ రెడ్డి పాత్రగా గనక మనం చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం జరగటానికి అందులో కీలక పాత్రధారిగా మిథున్ రెడ్డి ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. అందులో ఈ నెట్వర్క్ ఏర్పాటు చేయటము, అదేవిధంగా మొదటిసారి మద్యం విధానం అమలు చేసేందుకు, మద్యం విధానాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసిన సమయంలో కూడా ఆయన ఉన్నారు. రాజకాశి రెడ్డి తోటి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వాళ్ళిద్దరు కలిసి కీలకంగా వ్యవహరించారనేటువంటిది మనకి తెలుస్తుంది. దాంతోపాటు వచ్చిన నగదుని, ముడుపుల్లో వచ్చినటువంటి నగదుని ఇటు బిగ్ బాస్కి చేర్చడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారనేటువంటిది తెలుస్తుంది. మరోవైపు ఘరానా దోపిడీకి వీలుగా తొలుత కీలక స్థానాల్లో తమ అధికారులను, అదేవిధంగా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళని నియమించుకున్నారు. వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం, వాళ్ళ నెట్వర్క్ ఎలాగా సాగుతుంది, ఎక్కడెక్కడ లోపాలు తలెత్తుతున్నాయి, ఏ విధంగా ముడుపులు వ్యవహారం సాగుతుంది అనే విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు మిథున్ రెడ్డి అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఇటువైపు చూసుకున్నట్లయితే సొంత బ్రాండ్లు మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డికి 2 విధాల అనుచిత లబ్ధి పొందినట్లు సిట్ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయం లభించడంతోనే A4గా చేర్చింది. ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి అరెస్ట్ అయినటువంటి రిమాండ్ రిపోర్టుల్లో కూడా మిథున్ రెడ్డికి సంబంధించి చాలా కీలక విషయాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి
చేశారు. గుంటూరు, విజయవాడ జిల్లా జైళ్లలో ప్రస్తుతం ఉన్నారు. మరోవైపు ఇందులో 40 నిందితుల్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇదంతా కనుక చూసుకున్నట్లయితే వాళ్ళని విచారించినప్పుడు మిథున్ రెడ్డి పాత్ర ఉంది, ఆయన కూడా ఇందులో పాల్గొన్నారు ముడుపుల వ్యవహారంలో అని దాదాపు చాలామంది విచారణలో ఆయన పేరును ప్రస్తావించినట్లు సిట్టు పలు రిమాండ్ రిపోర్టుల్లో కూడా తెలిపింది. సొంత బ్రాండ్లు ఇక్కడ 2 విషయాలు, ఒకటి మిథున్ రెడ్డి ముడుపులకి సంబంధించిన వ్యవహారంలో తీసుకోవటం, అదేవిధంగా డిస్టిలరీలు, సొంత డిస్టిలరీలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అదనంగా కావాల్సిన ఆర్డర్లు ఎక్కువగా ఇచ్చుకోవటం అనేది జరగటం ద్వారా ఆయనకు 2 విధాల ఇటు ముడుపుల్లో ఉన్నటువంటి కమిషన్తో పాటుగా మరోవైపు ఇటు అదనంగా తన డిస్టిలరీలకు సంబంధించి వచ్చిన నగదు ఈ 2 విధాల ఆయన లబ్ధి చేకూరినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మిథున్ రెడ్డి పేరు బయటికి వచ్చిందో ఈ కుంభకోణం నుంచి, అప్పటి నుంచి ఆయన కోర్టుని ఆశ్రయిస్తూనే ఉన్నారు. మొదట ఇటు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన క్రమంలో హైకోర్టులో ఈ కేసు తేల్చుకోవాలని తెలిపింది. ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఇటీవల విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వటం ఈ దశలో సాధ్యం కాదని చెప్పడంతో ఈ పిటిషన్ని కొట్టివేసింది. అనంతరం వెంటనే సిట్ అధికారులు దీనికి సంబంధించి ఎల్ఓసి దాఖలు ఇచ్చారు, లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దాంతోపాటు నిన్న తాజాగా చూసుకున్నట్లయితే అరెస్ట్ వారెంట్ సంబంధించి అనుమతి కావాలని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఇటు ఆయన కీలక పాత్ర పోషించడంతో పాటు ఎవరెవరికి ఎంతెంత చేరింది అనే విషయాలు కూడా మిథున్ రెడ్డికి దాదాపు తెలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఆయన మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు కోర్టుల నుంచి కొంత రక్షణ ఉన్న నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని పోలీసు సిట్ అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అనే ఆదేశాలు ఉండటంతో నోటీసులు ఇవ్వటం కానీ, పిలవటం కానీ, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేయలేదు. ఎప్పుడైతే ఆ పిటిషన్ని, ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేశారో అప్పటి నుంచి సిట్ అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పుడు 22వ తేదీ మొదటి నిందితుడిని అరెస్టు చేసిన తరువాత కేసులో 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఛార్జ్షీట్ కనుక దాఖలు చేయలేని పరిస్థితిలో నిందితులు డిఫాల్ట్ బెయిల్ కోరుతూ పిటిషన్ను దాఖలు చేసి బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ని దాఖలు చేసేందుకు వారం 10 రోజుల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 11 మంది నిందితుల్ని విచారించి అందులో ఉన్నటువంటి వివరాలను సేకరించడంతో పాటుగా 200 మందికి పైగా ఇందులో పలువురిని దీనికి సంబంధం ఉండి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళ నుంచి సమాచారం సేకరించడంతో పాటుగా గతంలో సిఐడి మొదట చేపట్టినప్పుడు డిస్టిలరీ కంపెనీలో రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టిలరీల నుంచి మద్యం కంపెనీలను తనిఖీలు చేపట్టడం, అప్పుడు సేకరించిన వివరాలు అవన్నీ క్రోడీకరించుకొని సిట్ అధికారులు కొన్ని వేల పేజీలు వాళ్ళకి ఉన్నాయి. వాటన్నిటినీ కుదుంచుకొని ఇప్పుడు తక్కువలో ఈ ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ తక్కువ పేజీల్లో చేయాలంటే చాలా కీలక సమాచారం ఉండాల్సిన అవసరం ఉంటుంది. నిందితుల పేర్లు ఉండాలి, ఎవరెవరికి లబ్ధి చేరిందో ఉండాలి, ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టారు అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఎలాగ చేరింది అనే విషయాలు కూడా ఇందులో పొందుపరచాలని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు సిట్ విచారణకు హాజరవుతారని మిథున్ రెడ్డి మనకి తెలుస్తూ ఉంది. ఆయన హాజరైతే కీలక సమాచారం తెలుసుకోవాలని, ఆయన దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేరిందో తెలుసుకోవచ్చని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఈరోజు సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసే అంశం పైన చర్చకు వచ్చింది. ఇందులో ఛార్జ్షీట్ ఈరోజు దాఖలు చేస్తారా, లేదంటే ఇటు మిథున్ రెడ్డిని విచారించిన తరువాత ఆయన దగ్గర వచ్చినటువంటి సమాచారంతో
మరికొన్ని అంశాలు అందులో ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరోవైపు 22వ తేదీ వరకు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సమయం ఉన్న నేపథ్యంలో రేపు సోమవారం ఈ ఛార్జ్షీట్ని దాఖలు చేస్తారా అనే విషయాల్లో అయితే మనకి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈరోజు మిథున్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇంకొక వైపు సిట్ మిథున్ రెడ్డికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించింది. కేవలం కొంతమంది ఇచ్చినటువంటి సాక్షులు ఇచ్చినటువంటి ఆధారాలే కాకుండా అందులో బ్యాంకు అకౌంట్లకు సంబంధించి లావాదేవీల్లో కూడా మిథున్ రెడ్డికి చెందిన ఒక కంపెనీలో, అంటే ఆయన డైరెక్టర్గా పనిచేసినటువంటి కంపెనీకి డెకార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు వచ్చాయనేటువంటిది సిట్ గుర్తించింది. దానికి సంబంధించి ఇటీవల రిపోర్టులో కూడా పేర్కొంది. ఆ 5 కోట్లు మళ్ళీ ఈ కంపెనీ నుంచి ఇటు సిట్ దర్యాప్తు చేస్తుంది, ఇవన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విషయాన్ని ఇటీవల పలువురు రిమాండ్కి తెలిపినప్పుడు, అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా రిమాండ్కు వెళ్ళినప్పుడు ఈ విధంగా పూర్తిగా మనకి తెలిపారు. ఇటువంటి విషయాలన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి ఖచ్చితంగా వీటితోటి సంబంధం ఉంది అని చెప్పటం మనకి తెలిసిన విషయమే. ఇంకొకటి, విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు ఎవరెవరు వీటిల్లో పాల్గొన్నారు, సమావేశంలో పాల్గొన్నారు అని చెప్పినప్పుడు పేర్లు కొన్ని బయటికి వచ్చాయి. అందులో కూడా మిథున్ రెడ్డి ఉన్నట్లు మనకి తెలుస్తోంది. అంటే మొదటిసారి రెండోసారి సమావేశాలు ఏర్పాటు చేసి మద్యం పాలసీలు పెట్టాలనుకున్నప్పుడు ఈయన కీలక పాత్ర పోషించడం, తరువాత ఈ మానిటరింగ్ మొదటి నుంచి చివరి వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ముడుపుల్లో మానిటరింగ్ అయితే ఖచ్చితంగా చేసిన వ్యక్తుల్లో ఈయన ప్రధాన పాత్ర పోషించారని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఈరోజు మిథున్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. రాణి, కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జేపీ. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం ఐటీసీ స్టాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు కంపెనీ అంతటా వ్యాపించడంతో సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు 8 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించారు. మంటలు అధికంగా వ్యాపించడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. కంపెనీ కలకత్తా వాసి బాబీ ఘోష్కు చెందినదిగా పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,10,289 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం అవుట్ఫ్లో 87,655 క్యూసెక్కులుగా అధికారులు వెల్లడించారు. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,340 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 టీఎంసీలుగా కొనసాగుతోంది. గంజాయి విక్రయిస్తున్న 11 మందిని కడప ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయి, ఆటో, 6 బైకులు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారందరూ 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు వెల్లడించారు. చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్లో ఈ 2 ముఠాలను గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలుకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
పర్సన్స్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 6 మంది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు కవ్వాజీ పవన్ కుమార్ అలియాస్ నాని, మత్తెల వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా మిగిలిన 4గురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు. ఈ 4గురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నాని, మత్తెల వెంకటరమణ వీళ్ళిద్దరు కూడా బద్వేల్ ఏరియా నుంచి ఒక వ్యక్తి వద్ద ఈ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్కు అధిక ధరలకు అమ్మి ఎక్కువ మొత్తాన్ని లాభాలు పొందడం కోసం ఇవి పనిచేస్తున్నారు. అంటే ఈ 6 మందిలో కూడా 4గురికి ఫాదర్ లేడు, చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. ఈ 2 కేసుల్లో మనకు మొత్తం ముద్దాయిలు 14 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశాం. ఈరోజు రిమాండ్ పెడుతూ ఉన్నాం. స్టూడెంట్స్కు దాదాపుగా 100 గ్రాముల ప్యాకెట్ 5,000 రూపాయలకు అమ్ముతారు. 2 గ్రామ్స్ ఉన్నటువంటి 500కి అమ్ముతారు. కడప జిల్లా చాపాడు మండలం పెదచీపాడులో వివాహిత హత్యకు గురైంది. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సుజాత అనే మహిళను ఆమె భర్త గోపాల్ హత్య చేసి ఆపై లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధాన్ని కొనసాగించవద్దని పలుమార్లు భర్త చెప్పినా భార్య వినకపోవడంతో 2 రోజుల కిందట దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసిందన్నారు. భార్యను టవల్తో ఊపిరి ఆడకుండా చేశారన్నారు. ఆ తర్వాత గోనె సంచిలో వేసుకుని ద్విచక్ర వాహనంపై మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలోని కంప చెట్లలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అటవీ ప్రాంతాల్లో శవాన్ని గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి నారాయణ, సంగీత దర్శకుడు మణిశర్మ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ వెంకటేశ్వర స్వామి నా యొక్క స్నేహితులు అంటే హై స్కూల్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఆ భగవంతుని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నాను. అదేవిధంగా ఆర్థికంగా పూర్తిగా అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకుపోవాలని, ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్థికంగాను అన్ని విధాల ఎంతో సంతోషంగా ఉన్న భగవంతుడు. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ట్రస్టుకు టాటా సన్స్ 250 కోట్లు, దాతృత్వ కార్యకలాపాల కోసం ఏర్పాటైన టాటా ట్రస్ట్స్ మరో 250 కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు, వారిపై ఆధారపడ్డ వారికి, గాయపడిన వారికి, విమాన ప్రమాదం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ట్రస్ట్ తక్షణ సాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక మద్దతు అందిస్తుందని టాటా సన్స్ పేర్కొంది. ఈ ట్రస్టును 5 ట్రస్టీ నిర్వహించనున్నారు. గతంలో టాటా సంస్థలో పనిచేసిన ఎస్ పద్మనాభన్, టాటా సన్స్ సంస్థకు చెందిన సిద్ధార్థ శర్మల్ని ట్రస్టీలుగా నియమించారు. మరో 3 త్వరలో ఎంపిక చేయనున్నారు. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలు ఉన్నాయని అతన్ని అనుమానించడం క్రూరత్వంతో సమానమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది. ఓ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. విడాకుల అంశానికి సంబంధించి బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వంతో సమానమని పేర్కొంది. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది. పూణే ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ను ఈ సందర్భంగా తోసిపుచ్చింది. భర్తతో విడాకులకు అనుమతిస్తూ పూణే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ ఇంతకుముందు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు నెలకు ₹1,00,000 భరణం చెల్లించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అత్తామామలు మాత్రమే తనను వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవాలని కోరుకోవడం లేదని భార్య పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను జస్టిస్ రేవతి మోహితే డేరే,
జస్టిస్ నీలా గోఖలే ధర్మాసనం గురువారం విచారించింది. తోటి ఉద్యోగులు, అతడి స్నేహితుల ముందు భర్తతో ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగురాలైన భర్త సోదరి, ఆయన కుటుంబీకుల పట్ల ఉదాసీనత చూపించడం కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది. 2013లో వివాహం చేసుకున్న ఆ జంట ఆ ఏడాది తర్వాతి నుంచి విడివిడిగా ఉంటోంది. శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తోందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ మానసిక వేదనకు గురిచేస్తోందని భర్త ఆరోపించాడు. పుట్టింటికి వెళ్లిపోయినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇలా భార్య ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురవుతున్నానని విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2015లో పూణేలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. స్వదేశీ ఆయుధాల తయారీ కోసం ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో స్థాపించిన ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL సంస్థ మరిన్ని అత్యాధునిక AK-203 రైఫిల్స్ ను భారత ఆర్మీకి అందించనుంది. షేర్ అని పిలిచే ఈ ఆయుధాలు నిమిషానికి 700 బుల్లెట్లు కాల్చగలవు. శత్రు సేనలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పటికే 48,000 ఆయుధాలను భారత ఆర్మీకి ఈ సంస్థ అప్పగించగా సైనికులు వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 7,000 రైఫిల్స్ ను మరో 2 వారాల్లో అందించనుంది. ఒప్పందంలో భాగంగా 2030 నాటికి 6 లక్షల రైఫిల్స్ ను అందిస్తామని IRRPL సంస్థ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL కంపెనీ భారత సాయుధ దళాలకు క్రమంగా అత్యాధునిక AK-203 రైఫిల్స్ ను అందిస్తోంది. గత 18 నెలల్లో 48,000 ఆయుధాలను భారత ఆర్మీకి IRRPL సంస్థ అప్పగించగా సైనికులు వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరో 7,000 రైఫిల్స్ ను మరో 2 వారాల్లో IRRPL సంస్థ అందించనుంది. అదనంగా మరో 15,000 ఆయుధాలు డిసెంబర్ నాటికి అందనున్నాయి. షేర్ అని పిలిచే ఈ రైఫిల్స్ కలాష్నికోవ్ సిరీస్ ఆయుధాలకు ఆధునీకరించిన వెర్షన్ గా చెబుతారు. AK-203 రైఫిల్స్ నిమిషానికి 700 బుల్లెట్ల వరకు కాల్పులు జరపగలవు. 800 మీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. 5,200 కోట్ల రూపాయల ఒప్పందంలో భాగంగా 6 లక్షల AK-203 రైఫిల్స్ ను 2032 నాటికి IRRPL సంస్థ భారత ఆర్మీకి అప్పగించాల్సి ఉంది. అయితే 2030 నాటికే వీటిని అప్పగించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఇందుకోసం వచ్చే ఏడాది నుంచి ఏటా 1,50,000 AK-203 రైఫిల్స్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. AK-47, AK-56 రైఫిల్స్ తో పోలిస్తే AK-203 రైఫిల్స్ చాలా అధునాతనమైనవి. వీటిని కలాష్నికోవ్ సిరీస్ లోని అత్యంత ప్రాణాంతకమైన రైఫిల్స్ లో ఒకటిగా భావిస్తారు. 3 దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్స్ ఇన్సాస్ రైఫిల్ స్థానంలో AK-203 రానుంది. వీటికి 7.62 x 39 mm కార్ట్రిడ్జ్ ఉండగా ఇన్సాస్ కు 5.56 x 45 mm కార్ట్రిడ్జ్ కలిగి ఉంటుంది. వాటి మ్యాగజైన్ లో ఒకేసారి 30 కార్ట్రిడ్జ్లను ఉంచవచ్చు. తిరుగుబాటు నిరోధక, ఉగ్రవాద నిరోధక చర్యలలో భారత దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి వీటిని రూపొందిస్తున్నారు. ఈ రైఫిల్ బరువు దాదాపు 3.8 కిలోలు కాగా ఇన్సాస్ బరువు 4.15 కిలోలు ఉంటుంది. షేర్ రైఫిల్స్ బట్ స్టాక్ లేకుండా 705 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. మరోవైపు ఇన్సాస్ రైఫిల్స్ 960 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ సహా ఉత్తర పశ్చిమ సరిహద్దుల వెంబడి మోహరించిన సైనికులకు AK-203 రైఫిల్స్ కీలక అస్త్రాలుగా మారనున్నాయి. పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ పాకిస్తాన్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు పక్కాగా గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్పై భారత్ చేసిన దాడుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన మసూద్ ఇప్పుడు వందలాది కిలోమీటర్ల దూరంలోని POKలో నక్కాడు. మసూద్ తమ దగ్గర లేడని ఉంటే అప్పగించి ఉండేవాళ్లమని పాక్ నాయకులు చెబుతున్న వేళ నిఘా వర్గాల సమాచారం పాకిస్తాన్ కుటిలత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో నక్కినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ప్రాంతం అతడి కంచుకోటైన బహవల్పూర్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. POKలోని స్కర్దోలో
సద్పారా రోడ్డు వద్ద అతడిని నిఘా వర్గాలు ట్రాక్ చేశాయి. ఆ ప్రాంతంలో 2 మసీదులు, మదర్సాలు, ప్రైవేట్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయని గుర్తించాయి. ఆకర్షణీయమైన సరస్సులు, సహజ పార్కులతో ఆ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆపరేషన్ సింధూర్ తర్వాతే మసూద్ ఇక్కడకు వచ్చాడా అన్నది తెలియాల్సి ఉంది. మసూద్ బహవల్పూర్లో ఉన్నాడని నమ్మించేందుకు జైషే మహమ్మద్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మసూద్ పాత ప్రసంగాలను బహవల్పూర్ నుంచే చేస్తున్నట్లు నమ్మేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్లోని అతడికి చెందిన జామియా సుభాన్ అల్లాహ్ నివాసంపై భారత్ చేసిన దాడుల్లో 10 మంది మసూద్ కుటుంబీకులు చనిపోయారు. అందరినీ పోగొట్టుకున్న మసూద్ తాను చనిపోయి ఉంటే బాగుండని రోదించినట్లు వార్తలొచ్చాయి. మసూద్ బహవల్పూర్కు దూరంగా వెళ్లిపోవడం ఇదే తొలిసారి కాదు. 2019 బాలాకోట్ స్ట్రైక్ తర్వాత కూడా మసూద్ కొన్ని రోజులు పెషావర్లోని రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ లక్ష్యంగా జరిగిన అనేక ఉగ్ర కార్యకలాపాలకు మసూద్ సూత్రధారిగా ఉన్నాడు. 2001 భారత పార్లమెంటుపై దాడి, 2016 పఠాన్కోట్, 2019 పుల్వామా ఉగ్రదాడుల వెనుక అతడి హస్తం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో అతడు భారత భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అయితే కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేయడంతో మసూద్ అజర్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. మసూద్ పాక్లో లేడని, ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చని పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవల ప్రకటించారు.